డిసెంబర్ 18, 2025 బంగ్లాదేశ్లో గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే 27 ఏళ్ల దీపు చంద్రదాస్ ఉదయాన్నే ఇంటి నుండి పనికి బయలుదేరాడు. ఆగ్రహంతో ఉన్న ఆ గుంపు దీపును కొట్టి చంపి అతని మృతదేహాన్ని చెట్టుకు కట్టేసి నిప్పుపెట్టారు. అసలు దీపు ఏం చేశాడు? సంఘటన జరిగిన 4 రోజుల తర్వాత కూడా అతను ఏ మతానికి వ్యతిరేకంగా మాట్లాడినట్లు బంగ్లాదేశ్ పోలీసులకు ఎటువంటి ఆధారాలు దొరకలేదు. దీపు సోదరుడు అప్పు రవిదాస్ మాట్లాడుతూ, దీపు ఇటీవల ఫ్లోర్ మేనేజర్ నుండి సూపర్వైజర్గా ప్రమోషన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడని, దీనివల్ల తోటి ఉద్యోగులతో గొడవలు జరిగాయని తెలిపాడు. మతపరమైన అవమానాల కంటే ఈ పనిస్థలంలో జరిగిన వివాదమే ఈ దాడికి అసలు కారణమని అనుమానిస్తున్నారు. డిసెంబర్ 18న ప్రపంచ అరబిక్ భాషా దినోత్సవం సందర్భంగా ఫ్యాక్టరీలో ఒక కార్యక్రమం జరుగుతోంది. ఆ సమయంలో కొందరు తోటి ఉద్యోగులు ఉద్దేశపూర్వకంగానే దీపుపై పుకార్లు వ్యాపింపజేసి గుంపును ఉసిగొల్పారని నమ్ముతున్నారు. తప్పుడు పుకార్ల ఆధారంగా ఒక మైనారిటీ కార్మికుణ్ణి లక్ష్యంగా చేసుకుని చేసిన ఈ దాడి స్పష్టంగా ఒక విద్వేషపూరిత నేరం, హేట్ క్రైమ్. పుకార్ల ఆధారంగా ఇలా మనుషులను కొట్టి చంపడం, మాబ్ లించింగ్ అనేది పాకిస్తాన్, భారత్ సహా దక్షిణాసియా అంతటా పెరుగుతున్న ఒక ప్రమాదకరమైన ధోరణి. ఇందుకు ఉదాహరణగా డిసెంబర్ 17న కేరళలో దొంగతనం నెపంతో ఒక వలస కార్మికుణ్ణి చంపడం, మరియు 2020లో పాల్ఘర్లో పిల్లల దొంగలనే పుకార్లతో సాధువులపై జరిగిన దాడులను పేర్కొనవచ్చు. ప్రత్యేకించి బంగ్లాదేశ్లో శాంతిభద్రతలు బాగా క్షీణించాయి. డిసెంబర్ 12న ఢాకాలో గుర్తుతెలియని వ్యక్తుల కాల్పుల్లో గాయపడిన ప్రముఖ విద్యార్థి నాయకుడు షరీఫ్ ఉస్మాన్ హదీ డిసెంబర్ 18న సింగపూర్ ఆసుపత్రిలో మరణించాడు. షేక్ హసీనాను గద్దెదించిన 2024 విద్యార్థి ఉద్యమంలో హదీ కీలక పాత్ర పోషించాడు. అతను భారత్ వ్యతిరేక భావజాలమున్న వ్యక్తిగా గుర్తింపు పొందాడు. అతని మరణం తర్వాత అతడిని చంపినవారు భారత్కు పారిపోయారనే పుకార్లు రావడంతో బంగ్లాదేశ్ వ్యాప్తంగా భారత్ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులు భారత హైకమిషన్ను మూసివేయాలని డిమాండ్ చేస్తూ హసీనాను కాపాడే భారత్ను అంతం చేయండి అనే నినాదాలు చేశారు. అయితే నిందితులు నిజంగా భారత్కు పారిపోయారా లేదా అన్నది బంగ్లాదేశ్ అధికారులు ధృవీకరించలేదు. నిరసనలు ముదిరి రాజ్షాహీలోని భారత కాన్సులేట్పై, అలాగే ది డైలీ స్టార్, ప్రథమ్ అలో వంటి ప్రధాన పత్రికా కార్యాలయాలపై దాడులు జరిగాయి. ఈ పరిణామాలు భారత్ బంగ్లాదేశ్ సంబంధాలను అత్యంత కనిష్ట స్థాయికి తీసుకెళ్లాయి. డిసెంబర్ 21న భారత్ బంగ్లాదేశ్లో వీసా సేవలను నిలిపివేసింది. మరుసటి రోజే బంగ్లాదేశ్ కూడా ఢిల్లీలో తన వీసా సేవలను నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం ఉంది. ఫిబ్రవరి 12,